నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నవరత్నాలు సిరీస్‌లో భాగంగా మనం ఈరోజు కెంపు స్టోన్, రూబీ అంటాం అనమాట. ఈ రూబీ స్టోన్ గురించి కొన్ని విలువైనటువంటి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కెంపు అనేటటువంటిది సూర్యునికి సంబంధించినటువంటి రత్నము. సూర్యుడేంటంటే ఆరోగ్య, ఐశ్వర్య కారకుడు. చాలా గొప్ప ఫలితాలను ఇవ్వటానికి ఆ యొక్క రవి యొక్క అనుగ్రహం గనక మీ జాతకంలో ఉంటే చాలా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ కూడా ఆయన గ్రహ రాజు అనమాట. అంటే నవగ్రహాలకు కూడా ఆయన రాజు అనమాట. అందువల్ల ఈ జాతకులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాం. క్లాస్ లీడరు, లేకపోతే పీపుల్స్ లీడరు, లేకపోతే ఎన్‌సీసీ ఇట్లాంటి వాటిల్లో ఖచ్చితంగా ఉండటము, లేకపోతే ఇంటరాక్టివ్ క్లబ్స్ ఇట్లాంటి వాటిల్లో ఖచ్చితంగా మీడియేషను ఇట్లాంటివి బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా హై పొజిషన్‌లో, టాప్ పొజిషన్‌లో ఉండటానికి అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే 20 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ కెంపు అనేటటువంటిది అనుకూలమైతే 2.5 క్యారెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 3 క్యారెట్స్ ప్లస్ పెట్టుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. 35, 40 దాటినటువంటి వాళ్ళు 4+ క్యారెట్స్ పెట్టుకుంటే చాలా మంచిది. జనరల్‌గా ఏంటంటే అధికస్య అధికం ఫలం అని చెప్తూ ఉంటాం. అందువల్ల ఎంత ఎక్కువ క్యారెట్స్‌లో ఉంటే అంత మంచిది. వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు, లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు, లేకపోతే మనకి చూసుకున్నట్లయితే ఫ్యాకల్టీసు, గొప్ప గొప్ప రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా డాక్టర్సు, అదేవిధంగా డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్సు, ఇట్లా ఏంటంటే లేతే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్సు, ఇట్లా ఒక మంచి పొజిషన్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు దే విల్ లీడ్ ఫ్రమ్ ఫ్రంట్. ముందు వాళ్ళు నిలబడతారు. ఎప్పుడూ కూడా అవమానం అనేటటువంటిది అస్సలు తట్టుకోలేరనమాట. ఎప్పుడూ కూడా వాళ్ళు తల ఎత్తుకొని జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రమశిక్షణ పాటిస్తారు. ఇన్ ఇన్ దాంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అయినా తప్పు చేస్తే చాలా కోపంగా మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేటటువంటిది పట్టించుకోరు. సో, ఈ కెంపు స్టోన్‌లో మనకి గనక చూసుకున్నట్లయితే ఆఫ్రికను, ఆఫ్ఘనిస్తాను, అదేవిధంగా బర్మా రూబీ అంటారు. బర్మా రూబీ అనేటటువంటిది చాలా కాస్ట్‌లీ. దాంతో పాటు ఆ రూబీ దొరకడం కూడా చాలా కష్టం. మనకి ఉన్నటువంటి సోర్సెస్‌లో ఆఫ్ఘనిస్తాన్ గాని, లేకపోతే ఆఫ్రికన్ గాని ఇట్లాంటి స్టోన్ అనేటటువంటిది మంచి జాతి రత్నం, ఒరిజినల్ స్టోన్ అయినటువంటి దాన్ని చక్కగా చిటికెన వేలు అంటున్నాం. ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. ఉంగరపు వేలికి పెట్టుకోవడం వల్ల చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా పదోన్నతి కలగటము, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో కూడా మంచి టాలెంట్, క్రియేటివిటీ, అదేవిధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని లీడ్ చేయటము, ఒక మంచి గోల్ కోసం పని చేయటము, ఒక కాజ్ కోసం వర్క్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు ఎప్పుడూ కూడా ఏంటంటే విశ్రాంతి అనేటటువంటిది ఉండదు. మనం చూస్తే కొంతమంది డాక్టర్స్ పర్ డే ఈజీగా ఒక 7 సర్జరీసు, 8 సర్జరీసు లేకపోతే 20 సర్జరీస్ చేస్తూ ఉంటారు. అసలు అలుపు అనేటటువంటిది లేకుండా. అటువంటి గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా సూర్యుడి అనుగ్రహం లేకపోతే మనం జనరల్‌గా పైకి రాలేం అని కూడా అంటారు. అంటే ఏంటంటే ఆయన వల్లే పదోన్నతి రావటం, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఒక చీఫ్ మినిస్టరో, ఒక మంచి పొజిషన్‌లో ఉండటానికి సూర్యుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటేంటంటే వీళ్ళు డబ్బు ఎంత పోయినా పర్వాలేదు గానీ, మాట అనేటటువంటిది మాత్రం అవమానం అనేటటువంటిది తట్టుకోలేరు. అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకో విషయం ఏమిటంటే, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా పని విషయంలో పని రాక్షసులు అని గూడా అంటూ ఉంటారు వీళ్ళని. సో, వాళ్ళేంటంటే వాళ్ళ మనోభావాలు గాని ఏం పట్టించుకోరు. వీళ్ళ పని అయిందా లేదా? వీళ్ళు కరెక్ట్‌గా పని చేస్తున్నాడా లేదా? అని తొందరగా మాటలనేటటువంటిది అనేస్తూ ఉంటారు. అందువల్ల అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు బాధపడుతూ ఏమన్నా అంటే అది మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది గాబట్టి, పరిస్థితులు అనుగుణంగా కొంచెం జాగ్రత్తగా మలుచుకుంటూ క్రమశిక్షణలో పెట్టండి, డిసిప్లిన్‌లో పెట్టండి. కాకపోతే అందరి ముందు వాళ్ళని అవమానించడం, చిన్న చూపు చూడటం, లేకపోతే ఈ పని కూడా చేత కాదా అనటం, అట్లాంటివి చేయకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. అదేవిధంగా రవితో పాటు కొన్ని గ్రహాల కలయికతో రాజయోగం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే సూర్యుడు ఆల్రెడీ అస్తంగత దోషం క్రియేట్ చేస్తాడు గదా! మరి సూర్యునితో ఇంకొక స్టోన్ కలపొచ్చా అంటే, అది మనం జాతకం చూసినప్పుడు డిగ్రీస్‌లో డిస్టెన్స్ మినిమమ్ 5 డిగ్రీస్ అండ్ అబోవ్ ఉన్నట్లయితే, ఆ గ్రహాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. అంత మాత్రాన అన్ని గ్రహాలని అస్తంగతం చేస్తాడు, లేకపోతే ఫలితాలు ఇవ్వడు అట్లా గాదండి. మనం జాతకం చూడాలి ఖచ్చితంగా. చూసినప్పుడు
అది మనకి తెలవటం జరుగుతుంది. అది తెలిసినప్పుడు దాని ప్రకారం కాంబినేషన్ ఆఫ్ స్టోన్ గూడా పెట్టుకుంటే చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్‌గా మనకి నక్షత్రాలలో కృత్తికా నక్షత్రం గాని, లేకపోతే ఉత్తరా నక్షత్రం గాని, ఉత్తరాషాఢ నక్షత్రం గాని జాతకులు వీళ్ళంతా ఏంటంటే రవి నక్షత్ర జాతకులు అవుతారు. సో, సింహ రాశి, సింహ లగ్నం వాళ్ళు. వీళ్ళు గూడా చాలా మంచి మీడియాలో గాని, లేకపోతే మంచి యాక్టర్స్‌గా గాని, లేదా డైరెక్టర్స్‌గా గాని, లేదా ప్రొడ్యూసర్స్‌గా గాని చాలా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అదే ఎప్పుడు అటెన్షన్ అనేటటువంటిది వీళ్ళ మీద ఉంటూ ఉంటుంది. వీళ్ళకి అది చాలా ఎనర్జీగా ఉండటం గూడా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ముఖ్యమైనటువంటి విషయం కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరికైనా రైజ్ అండ్ ఫాల్స్ ఉంటూ ఉంటాయి. ఆ యొక్క ఫెయిల్యూర్‌ని కూడా డీల్ చేయటం కొంచెం నేర్చుకోవటం అనేటటువంటిది వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా మంచి రాజయోగం. అంటే ఏంటంటే జనరల్‌గా మనం ఒక్కళ్ళం కష్టపడి పని చేయడం, ఒక 8 గంటలో, 10 గంటలో పని చేస్తే మనకు ఒక రూ. 1,00,000 2,00,000 వస్తున్నాయనుకుంటే, మనం ఒక 10 మందిని మన కింద పెట్టుకొని, మనం వాళ్ళ వర్కింగ్ అవర్స్‌తో కూడా మనం పని చేస్తే వాళ్ళ నుంచి కూడా ఒక తలా 50,000 వచ్చినా గానీ, అదొక 5,00,000 రావడానికి అవకాశం ఉంటది. అంటే ఏంటంటే, పీపుల్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేటటువంటిది అప్లికబుల్ అవుతుంది. దాంతో పాటు ఈ రాజయోగం అనేటటువంటిది అప్లికబుల్ అయ్యి, మనకి ఫైనాన్స్ ఒకటే కాదండి. నేను చెప్పేది జనరల్‌గా అర్థం కావడం కోసం చెప్తాను. అష్టలక్ష్ములు అంటే మన దగ్గర పనిచేసేవాళ్ళు, మనకి సహకరించేటటువంటి భార్య, మనకి చక్కగా కీర్తిని, గౌరవాన్ని తెచ్చేటటువంటి కుటుంబము, మన మాట వినేటటువంటి సహచరులు, అదేవిధంగా మన కింద పనిచేసే ఉద్యోగులు, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడంటే. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి కూడా మనం చేయాల్సినటువంటి సహాయం గాని, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళితే ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అవతల వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది అనేటటువంటిది కొంచెం అలవాటు చేసుకోండి. ఈ యొక్క స్టోన్ మనం ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సూర్య హోరలో పెట్టుకుంటే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి. అదేవిధంగా ఖచ్చితంగా పదోన్నతి కలగటము, లేదా అబ్రాడ్ ట్రావెల్ గాని, లేకపోతే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవ్వటము, హై పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ తరపున రావాల్సినటువంటి కాంట్రాక్టర్స్‌కి బిల్స్ గాని, లేకపోతే గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్స్ రావటం గాని, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్స్ గాని, ఇట్లాంటివి ఏమైనా గాని కావచ్చు. హై పొజిషన్, టాప్ పొజిషన్ అనేటటువంటిది సూర్యునికి సంబంధించింది. ఆ స్టోన్ పెట్టుకుంటే హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఉంగరపు వేలు కింద మనకి జనరల్‌గా చూసినప్పుడు ఇక హృదయ స్థానానికి సంబంధించినటువంటి నాడి ఉంటుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా చాలామంది ఏం చెప్తుందంటే జ్యోతిష్ శాస్త్రం అసలు జనరల్‌గా ఒక చిన్న బటువు లాంటిది అయినా ఈ ఉంగరపు వేలుకి పెట్టుకొని మిగిలిన స్టోన్ ఏదైతే మీకు సూట్ అవుతుందో అది పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ ఉంగరపు వేలికి ఒకవేళ కెంపు మీకు సూట్ అవ్వకపోయినా చిన్న బటువు లాంటిది పెట్టుకుంటం కూడా మంచిది. మీ జాతకానికి సూట్ అయ్యేటటువంటి రత్నాన్ని ధరిస్తే మాత్రం ఖచ్చితంగా బావుంటుంది. సో, ఈ కెంపు అనేటటువంటిది 30+ ఉన్నటువంటి వాళ్ళు 3 క్యారెట్స్ 3+ పెట్టుకోండి. అధికస్య అధికం ఫలం. అదేవిధంగా రాజయోగము, కాంబినేషన్ యాక్టివేషను 2 కలిపి కాంబినేషన్ లేదా 3 కలిపి కాంబినేషన్స్‌లో కూడా రత్నాన్ని ధారణ చేయండి. చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా మంచి కంటెంట్ కాబట్టి నచ్చినటువంటి వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శుభం.